అందరికీ నమస్కారం. ఈరోజు సండే సెకండ్ మ్యాచ్ అనమాట. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారనమాట. సో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. సో కెప్టెన్ అజింక్య రెహానీ ఇతను 41 రన్స్ ఇన్ 24 balls, 4 fours 2 sixలు చేసి రతి బౌలింగ్లో మొహమ్మద్ షామి క్యాచ్ పెట్టేసి అవుట్ అయిపోయాడు. సో 170 స్ట్రైక్ రేట్ ఉంది. తర్వాత అంక్రిష్ రఘువంశీ ఇతను 45 runs ఇన్ 33 balls చేశాడు. 2 fours 6 లేవు. సో ఇతను సిద్ధార్థ్ బౌలింగ్లో మార్కరం బౌలింగ్ క్యాచ్ పెట్టి అవుట్ అయిపోయాడు. తర్వాత క్యామరూన్ గ్రీన్ 32 అండ్ రోమన్ పవల్ 39. సో అలాగా 20 ఓవర్స్కి 181 runs చేశారు. సో దే లాస్ట్ 4 wickets. సో బౌలింగ్ చూసుకుంటే ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థు, దిగ్వేష్ రాతి, అవేష్ ఖాన్ వీళ్ళందరూ చెరొక వికెట్ తీసుకున్నారు. సో వీళ్ళందరిలో బెటర్ బౌలింగ్ అంటే రాతి 4 overs 25 runs ఇచ్చి 1 wicket 6.25. మొహమ్మద్ షామి ఎకానమీ బాగానే ఉంది, బట్ వికెట్ ఏం పడలేదు. 4 overs 27 runs ఇచ్చాడు. తర్వాత లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. సో వీళ్ళల్లో ఆయుష్ బద్వని మాత్రమే 54 చేశాడు. 34 balls 7 fours 2 sixలు. మళ్ళీ ముకుల్ చౌదరి కూడా 54 చేశాడు. 27 balls 2 fours 7 sixలు. సో ఇదేమైందంటే 20 ఓవర్స్కి స్కోరు టై అయ్యింది. సో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది వీళ్ళు. సూపర్ ఓవర్ ఆడితే 2 wickets మాత్రమే మిగిలింది. సో ఫస్ట్ బాల్కే అవుట్. తర్వాత మళ్ళీ ఇంకో వికెట్ కూడా, చివరి వికెట్ కూడా పడిపోయింది. సో సూపర్ ఓవర్లో కలకత్తా నైట్ రైడర్స్ గెలిచేశారు. సో లక్నో సూపర్ జైంట్స్ మాత్రం లాస్ట్ టైం తక్కువ స్కోర్ ఇచ్చినా కానీ గెలవలేదు. ఈసారి కూడా ఛాన్స్ వచ్చినా కానీ గెలవలేదు. సో ఇంకా మన నూతన్ ప్రసాద్ ఒక సినిమాలో అన్నట్టు, నిన్ను నీ దేశాన్ని బాగుపడుతున్నా నా వల్ల కాదంటారు కదా. మన అట్లా ఆ విధంగా ఈ లక్నోని బాగుపడుతున్నా మన వల్ల అయితే కాదు. సో ముకుల్ చౌదరి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చిందనమాట. సో ఎందుకంటే 54 చేశాడు, తక్కువ స్కోర్లు అన్నట్టు. సో అది ఓవరాల్గా. సో సాటర్డే సండే గేమ్స్ ముగిసాయి. తర్వాత నెక్స్ట్ డే మండే గేమ్స్ అనమాట. సో అది బేసికల్గా మన ఐపీఎల్ టీమ్స్ అలా జరుగుతూ ఉన్నాయి. సో పాయింట్స్ ఒకసారి చూద్దాం మనం ఎలా ఉన్నారు. సో మన కలకత్తా నైట్ రైడర్స్ 8th పొజిషన్లో ఉన్నారు. 8 points, 8 మ్యాచ్లు ఆడారు, 2 గెలిచారు, 5 ఓడిపోయారు. సో 5 pointsతో ఉన్నారనమాట. లక్నో సూపర్ జైంట్స్ బాటంలో ఉన్నారు, వాళ్ళు కూడా 8, 6 ఓడిపోయారు. సో 4 points అనమాట. సో టాప్లో పంజాబ్ సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వీళ్ళిద్దరూ 13 points, 10 points అలా ఉన్నారన్నమాట. సన్ రైజ్ హైదరాబాద్ కూడా 10 points, రాజస్థాన్ రాయల్స్ కూడా 10 points. సో వీళ్ళు 4 ప్లే ఆఫ్స్కి రెడీగా ఉన్నారు. సో నెక్స్ట్ చూద్దాం, అటు ఇటు కిందకి పైకి వెళ్తూ ఉంటుంది కదా. సో నెక్స్ట్ మండే రేపు గేమ్లో చూద్దాం. రేపు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ ఢిల్లీలో అనమాట. చూద్దాం. ఆర్సీబీ మన బెంగళూరు అయితే కొట్టారు. సో ఢిల్లీ కూడా వెళ్ళి ఢిల్లీని కొట్టాలంటే ఢిల్లీలో కొడితే ఇంకా బాగుంటుంది. చూద్దాం.